హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్లో జరగనుంది. వన్డే ప్రపంచ కప్ను చేజార్చుకున్న టీమిండియా ఈసారి పొట్టి కప్ను అందుకోవాలని కసిగా ఉంది. దానికి తగ్గట్టుగానే సెలెక్టర్లు టీ20 ప్రపంచ కప్ కోసం రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తిరిగి టీ20 ఫార్మాట్కు ఎంపిక చేశారు. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్కు స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ ముందు భారత్ తలపడే చివరి టీ20 సిరీస్ ఇదే. అయితే ఈ సిరీస్కు కొందరు ప్లేయర్లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మరికొందరు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ను దృష్టిలో పెట్టుకుని పేసర్లు బుమ్రా, సిరాజ్కు విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమి, రుతురాజ్ గైక్వాడ్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. మరోవైపు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్కు విశ్రాంతి ఇచ్చారా, పక్కన పెట్టారా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే హార్దిక్, సూర్యకుమార్ జట్టులోకి తిరిగొస్తే యువ ప్లేయర్లు రింకు సింగ్, తిలక్ వర్మ టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ దాస్ గుప్తా పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లీని తిరిగి టీ20లకు ఎంపిక చేయడంపై కాస్త ఆశ్చర్యానికి గురయ్యా. ఎందుకంటే గత టీ20 ప్రపంచ కప్లో సీనియర్ ప్లేయర్లు స్థానాలపై విమర్శలు వచ్చాయి. కానీ మరోసారి సీనియర్లు జట్టులో ఉండాలని ఎంపిక చేశారు. వెస్టిండీస్లో 180 నుంచి 200 వరకు రన్స్ చేసే వికెట్ను ఆశిస్తున్నారా, లేదా 160 పరుగుల పిచ్ ఉంటుందని భావిస్తున్నారా? రోహిత్, కోహ్లీని తిరిగి ఎంపిక చేయడంతో మనం మళ్లీ మొదటికి వచ్చినట్లు ఉంది. అయితే వారి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. అయితే టీ20 ప్రపంచ కప్లో 3వ స్థానంలో కోహ్లీ, తర్వాత సూర్యకుమార్, హార్దిక్ బ్యాటింగ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5వ స్థానంలో జితేష్ శర్మ లేదా సంజు శాంసన్కు అవకాశం దక్కుతుంది. టాప్ ఆర్డర్ ప్లేయర్లు ఎంతో మంది అందుబాటులో ఉంటారు. కానీ 7, 8 స్థానాల్లో సత్తా చాటే బ్యాటింగ్ ప్లేయర్లు తక్కువగా ఉంటారు. రింకు సింగ్, తిలక్ వర్మ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఆడతారు. కానీ వారిద్దరూ ప్రపంచ కప్ జట్టులో చోటు కోల్పోవచ్చు. వారిద్దరూ గొప్ప ప్రదర్శనలు చేశారు. కానీ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ తిరిగి వచ్చిన తర్వాత రింకు, తిలక్ జట్టులో చోటు కోల్పోతారు అని దాస్ గుప్తా తెలిపాడు. మిడిల్ ఆర్డర్లో అటాకింగ్ ప్లేయర్గా తిలక్ వర్మ, నయా ఫినిషర్గా రింకు సింగ్ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.